बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। सच्चिदानंद परमानंद मेहरु बाबा विज्ञानंद। 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 అవతార్ మెహర్ బాబాకి జై. అందరి హృదయాల్లో ఉన్నటువంటి ప్రీతమ ప్రభువుకి హృదయపూర్వకంగా జై బాబాలు. బాబా నామాన్ని స్మరించడం, బాబా రూపాన్ని దర్శించడం అమూల్యమైనటువంటి పెన్నిధి, అతని యొక్క సన్నిధి. మనందరికీ కూడా ప్రీతమ ప్రభు ఇంతటి గొప్ప అవకాశాన్ని అందించినందుకు ఆ తండ్రికి హృదయపూర్వకంగా వందనాలు. అవతార్ మెహర్ బాబాకి జై. ఈరోజు అనుకోకన్నా మనకి ఈ మాట్లాడుకునేటటువంటి అవకాశం బాబా మనకి అందించారు. అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా, అన్ప్రిపేర్డ్ గా, అప్పటికప్పుడు మనకి ఈ అవకాశం బాబా మనం సిద్ధంగా ఉన్నామా లేదా అనే దానికో, లేకపోతే దేనికి నిర్ణయించాడో తెలీదు, ఈ రకంగా నిర్ణయించారు. బాబా మనకి ఏవి అందిస్తే అది తెలుసుకుందాం. జై బాబా. ఎప్పుడు కూడా మనం ఉన్నటువంటి పరిస్థితిని ఫస్ట్ మనం ఆలోచిస్తే, మనం ఎప్పుడు మన తాలూకా సెల్ఫ్ దీని మీద ఆధారంగానే నడుస్తూ ఉంటాం. నేను, నాది, నా కోసం అనే అనుకున్నా, ఈవెన్ మనం అందులో వెళ్ళి మాట్లాడుతూ నలుగురితో కలిసి వస్తున్నామన్నా మన గుర్తింపు కోసమే. నేము, ఫేము, ఇలాగా ఏదైనా ఒకరికి ఇస్తున్నాము, ఏదైనా దానం అనుకొని చేస్తున్నాము అనుకున్నా అక్కడ మళ్ళీ మన ఈగో అంటుంది నన్ను గుర్తించాలి అని. ఇలాగ మనం ఏ కార్యక్రమం చేసినా సరే ఎక్కువగా మనం ఆలోచించేది సెల్ఫ్ సెంటర్డ్ గా ఉంటుంది మన మైండ్. ఎందుకు అంటే మరి అనాదిగా ఎప్పుడైతే అది ఈ సృష్టిలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా అది ఆ రకంగా పోషింపబడుతూ వస్తుంది. నేను 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 అనేటటువంటి గుర్తింపుతోనే నేను రాతినన్నది, నేను వృక్షాన్నన్నది, నేను క్రిమినన్నది, నేను చేపనన్నది, నేను పక్షినన్నది, నేను జంతువునన్నది, ఇప్పుడు నేను మనిషిని అంటుంది. ఆ నేను మనిషిని అనేటటువంటి ఆ పేరు ఆటితో గుర్తింపు కోసమే చేసేటటువంటి పని, ఆడేటటువంటి మాట, ఆలోచించేటటువంటి ఆలోచన. ఎందుకు? అదే యథార్థము అనేటటువంటిది దాని భావన. మనం ఏమనుకుంటాం, మనం ఏదైతే ఉన్నాం అది యథార్థ, మన అనుభూతి అది. కానీ సర్వము తానే అయినటువంటి ప్రీతమ భగవంతుడు, అనంత చైతన్య పరమాత్మ, అంటే మనలోను, నీలో, నాలో, అచ్చట ఇచ్చట అంతటా ఉన్నటువంటి తనే, అంతా నేనే అనేటటువంటి అనుభూతి కలిగినటువంటి వాడు, అందరి హృదయాలు మనస్సులు ఎరిగినటువంటి వాడు, ఒక మానవ రూపంలో భూమిపైకి దిగి వచ్చి, ఇది కాదు నువ్వు ఆలోచించాల్సిన అసలు విషయం, నిజానికి ఇంత తాపత్రయపడుతూ ఆ ఆనందం ఎక్కడ దొరుకుతుందో, నా గుర్తింపులో దొరుకుతుందేమో, నన్ను నేను అనేటటువంటి ఆ వాటిలో ఆరాట పడటంలో దొరుకుతుందేమో అని వెతుక్కుంటూ నిరాశకే ప్రతిసారి గురి అవుతున్నావు. ఎందుకో తెలుసా? నిజానికి ఆనందం ఇది కాదు. నువ్వు అనంతుడివి, అనంతానందాన్ని అనుభవించాల్సిన వాడివి. నువ్వు నేను వేరు కాదు, ఒక్కటే అనేటటువంటి మేల్కొల్పు ఇవ్వడానికి పరంధామాన్ని వీడి ప్రీతమ ప్రభువు పరిమితమైన దేహంలో ఇమిడి అవతార్ మెహర్ బాబాగా ఈ యుగాన అవతరించి వచ్చాడు. మనం ఎప్పుడూ కూడా మన చుట్టూ ఉన్నటువంటి ఆ సర్కమ్స్టాన్సెస్ ఆధారంగా మనలో ఉన్నటువంటి సంస్కారాలు ఉపచైతన్యంలో మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాయి. ఈ పేరు పొందు,
ఇలా ప్రవర్తించు, గుర్తింపు పొందు, కపటంతో ఉండు, స్వార్థంగా ఉండు, నీ కొరకు నువ్వు ఆలోచించు, నీ కుటుంబం కొరకు నువ్వు ఇచ్చేయు అని ఇవన్నీ చెబుతా ఉంటాయి. కానీ నిజమైనటువంటి యథార్థమైనటువంటి విషయాన్ని గ్రహించినప్పుడు ఏది ప్రధానము ఏది అప్రధానము అనేటటువంటి విచక్షణని ఆ తండ్రి మనకి అందిస్తాడు. ఏది ఎలా ఆలోచించాలి, ఎలా ఆలోచించకూడదు. ఈవెన్ మనకి బాబాను పట్టుకున్నాము, కొన్ని సంవత్సరాలుగా మనం బాబాను పట్టుకున్నాము, నేను సీనియర్ నేను జూనియర్ అనుకొని ఇలాంటి భావాలతో ఉండే వాళ్ళం కూడా ఉన్నాము. కానీ అక్కడ బాబా మన లోపల 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 ఉండిపోయినటువంటి ఆ అహాన్ని బయటికి సందర్భానుసారంగా తెచ్చి దాని మీద ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు ఆయన. మనల్ని ఎలా ప్రవర్తించాలో, మనలో ఎటువంటి ఆలోచనలు అవసరమో మనకి అవన్నీ కూడా బాబా చిన్న చిన్న మాటల్లో మన స్థాయికి దిగి వచ్చి చెప్తా ఉన్నాడు. లివ్ నాట్ ఇన్ ఇగ్నోరెన్స్ అంటున్నాడు బాబా. నువ్వు జీవించేటటువంటి అజ్ఞానంలో జీవించకు. మనం ఎందులో జీవిస్తున్నాము? ఈ నాది, నేను, నా కోసం, నా కుటుంబం, నా వాళ్ళు బాగోవాలి, నాకు మంచి పేరు రావాలి, ఆలీలగా ఈలీలగా అని అవతల వాళ్ళని తిట్టుకుంటూ తక్కువ చేసుకుంటూ నేను గొప్ప నేను ఎక్కువ అనుకునేదంత ఇది ఏంటిది? అజ్ఞానం. వన్నెస్ కాదు. వన్నెస్ అనేటిది ఉంటే, ఒక్కటే అనే భావన ఉంటే నన్ను నేను ఉద్ధరించుకోవడానికి చూస్తాను తప్ప పాడు చేసుకోవడానికి చూడను. అక్కడ అందరిలో ఉన్నది నేనే అనేటటువంటి భావన ఉంటే అందరం ప్రేమ వైపు వెళ్ళాలనే ప్రేమతత్వమే ఉంటుంది. అందుకే బాబా అంటారు, లవ్ మీ మోర్ అండ్ మోర్ అండ్ మోర్. నేను వచ్చిన ప్రతిసారి చెప్పేది ఒక్కటే, భగవంతుణ్ణి ప్రేమించు ప్రేమించు, ఇంతకన్నా గొప్ప సందేశం మరొకటి లేదన్నారు బాబా. దానికి ఏం చెప్తున్నారు బాబా? మన స్థాయికి దిగొచ్చి మీ అమూల్యమైన జీవిత కాలం మనుషుల మధ్య తేడాలు కనుగోడానికో వారికి తప్పుడు తీర్పులు చెప్పడానికో వృధా చేయకండి. దేవుని కోసం ఆశించేలా దేవుడు కావాలి, నేను దేవుడు కావాలి, నేను ఏదై ఉన్నానో ఆ యథార్థాన్ని నేను అనుభవించాలి, లేదా నేను భగవంతుడిని చూడాలి అనేటటువంటి తపన ఆ తపనతో ఎలా అన్నారు బాబా? నీటి నుంచి వేరుపడిన చేప నీటి కొరకు ఎంతగా తప్పిస్తుందో అంతగా ఈ జీవిత లక్ష్యం భగవంతుణ్ణి ప్రేమించడం, భగవంతుడిలో ఐక్యం అవడం అని బాబా చెప్పేశారు కదా. అంతటి గొప్ప లక్ష్యాన్ని, గమ్యాన్ని చేరుకోవడానికి అమూల్యమైన నీ కాలాన్ని, ఇంతటి ఉత్కృష్టమైనటువంటి నీ జన్మని ఉపయోగించుకో అని బాబా చెప్తున్నారు. చూడండి, బాబా చెప్పినటువంటి చిన్న వాక్యం, చిన్న సందేశం, దాన్ని తీసుకొని మనం ఆలోచించిన, ద ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు లవ్ గాడ్, ద గోల్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు బి వన్ విత్ గాడ్ అంటే అసలు ఈ జీవితం ఎందుకు వచ్చిందో ఆయన చెప్పేశారు. ఇంత ప్రయాణం చేసి పరిణామ క్రమము ఈ పునర్జన్మ ప్రక్రియలో ఇలా నడుస్తుంది, ఇంత కాలం గడిపి యుగ యుగాలు కోటాను కోట్ల జన్మలు దాటి ఈ శరీరంలోకి వచ్చింది నువ్వు ఈ స్వార్థం కోసం ఆలోచించడానికా? ఇలాగ అసూయలు పడ్డానికా? ఇలా ద్వేషాలు పెంచుకోవడానికా? కపటంగా వ్యవహరించడానికా? అరిషడ్వర్గాల్ని పోషించడానికా? ఇంత కష్టపడి సాధించినటువంటి ఇది వీటి కోసం కాదు, భగవంతుణ్ణి ప్రేమించడానికి. భగవంతుణ్ణి ప్రేమించడానికి ఇంతటి గొప్ప జన్మని నువ్వు పొంది ఉన్నావు. నీవు నీ ప్రాపంచిక కార్యకలాపాలలో మునిగిపోయి ఉన్నప్పటికీ కూడా బాబా అంటున్నారు, బంధాల్లో ఉన్నావు, బంధుత్వాల్లో ఉన్నావు, ఎక్కడున్నావు, ఎందులో మునిగిపోయావు, ఎంత లోతుగా మునిగిపోయావు అనేటటువంటిది కాదు. అలా ఉండు. కానీ జీవితం కేవలం నీవు నీ నిజమైన గుర్తింపును, అంటే యథార్థమైన మన విషయాన్ని యథార్థ స్థితిని అనుభవించడానికి, నీవు ప్రేమించే దేవునిని కనుగొనడానికి, గ్రహించడానికి మాత్రమే అనేటటువంటి మైనటువంటిదేది అప్రధానమైనటువంటిదేది తెలుస్తుందని బాబా చెప్తున్నారు. డిస్కోర్సెస్ లో బాబా చెప్పినటువంటిది ప్రధానమైనదేది అప్రధానమైనటువంటిదేది అనేటటువంటి ఆ సంఘర్షణలో మునిగిపోయినప్పుడు యథార్థమైనటువంటి విషయం ఏదో మన మనసుకి మనం చెప్పగలిగితే మనసు అనేటటువంటిది నీకు బానిసగా ఉంటుంది, లేదా అది యజమానై కూర్చుంటుంది. బాబా మండలిలో వాళ్ళకి నేర్పినవి మనకు చెప్పినవి ఇదే కదా. ఒకసారి బాబూజీ బాబా ఆదేశం మేరకు
ఆయన ఉపవాసం ఉన్నారు, పాక్షిక ఉపవాసం, ఒక పూటే తినడం అన్నమాట. ఇలాగ అతను గడుపుతా ఉన్నారు. మనకు తెలుసు అతని చరిత్ర. 7,000 ఎకరాలకు ఆసామి, అంతటిని వదిలి బాబా పాదాలకు చేరిపోయిన వాడు, అంతటి వాడు. అయితే ఆ పాక్షిక ఉపవాసంలో ఉన్నప్పుడు బాబా అంటారు, బాబు మనం ఏషియానికి వెళ్తాము, ముంబై వెళ్తాము, అక్కడ కడుపు నిండా తిందు గాని, వాళ్ళు మంచి భోజనం పెడతారు, కడుపు నిండా తిను, నువ్వు ఏ మాత్రం మొహమాట పడకు, నీకెంత నచ్చితే అంత తిను అని బాబా చెప్పారు. ఇదేంటిది? బాబా ఆదేశం. బాబా ఏది చెప్తారో అది బాబా ఆదేశం. ఓ సరే బాబా. ఇంకా బాబు చక్కగా ఆకలితో నకనకలాడుతూ వెళ్తే ఎక్కువ తినొచ్చు అన్నట్టుగా ఇంకా పెడితే తిందామని రెడీగా ఉన్నాడు. ఆ సమయం వచ్చింది, వాళ్ళు వడ్డించారు, తింటున్నాడు. ఇక తినడం మొదలు పెట్టేసరికి బాబా అంటారు కదా, చూడండి బకాసురుడు ఎలా తింటున్నాడు, వెనకున్నాళ్ళకి ఏమైనా ఉంచుతాడా, ఉంచుడా, అసలు ఉంటుందా లేదా అని ఇంకా బాబా ఇలా విమర్శిస్తూనే ఉన్నారు. బాబు బాధపడుతున్నాడు, ఇదేంటి తినమన్నారు బాబాయే కదా, ఇలా తిడుతున్నారు ఏంటి అని బాధపడతాడు. కొంచెం అలా 2 ముద్దలు ఇలా తింటాడు. కానీ అలా మనిషిని తిడతా ఉంటే ఏ మనిషి మాత్రం తినగలడు? తినలేకపోయాడు బాబు కడుపు నిండా. సరే లేచిపోయాడు. మళ్ళీ 2వ రోజు వచ్చింది. మళ్ళీ బాబా ఇదే తీరు. బాబు తింటున్నాడు, ఇదంతా మీకు తెలిసి కదా, బాబా తింటున్నాడు, బాబు తింటున్నాడు, బాబా తిడుతున్నారు. మళ్ళీ ఇలాగ జరుగుతూ ఉంది. ఆఖరికి చివరికి బాబు మరి తినలేకపోయాడు అనమాట. కూర్చొని ఇంకా లేచి చేయి కడుక్కునే పరిస్థితి. రొట్టి తినో, ఇంకొక టీ తాగో ఇలా ఉండిపోతున్నాడు. అయినా సరే ఆకు దగ్గర కూర్చుంటే చాలు మా బాబా మళ్ళీ తినడం మొదలు పెడుతున్నారు. ఇలాగ అయ్యింది. ఇంకా బాబు మరి ఇంకా సహించలేకపోయాడు, భరించలేకపోయాడు. బాబా అసలు నేను మీ తినమన్నది మీరు, ఇలా నేను అసలు ఏం తింటున్నాను మీరు చూస్తున్నారా? నేను అసలు ఉపవాసంతో ఏం తినకన్నా లేచిపోతున్నాను, ఏం తినకన్నా నేను 2 రోజుల నుంచి ఉన్నాను బాబా, నన్ను ఎంత బాధపడుతున్నారు మీరు అంటే బాబా అంటారు, నువ్వు నన్ను బాధపడుతున్నావా, నేను నిన్ను బాధపడుతున్నానా అని ఆలోచించండి ఒకసారి. మనకేమనిపిస్తుంది మనం బాబు ప్లేస్ లో ఉంటే? ఎంత సహించి ఎంత భరిస్తే, అసలు ఈ బాబాయే తినమన్నాడు, బాబాయే తిడుతున్నాడు, ఇలా తిడితే ఎవరు భరించగలరు, ఏ మనసు తట్టుకోగలదు అని అనిపిస్తుంది కదా. కానీ తిరిగి బాబాను బాధపడుతున్నాడు అంటున్నారు. బాబా చెప్తున్నారు, నా ఆదేశంలోనే నా ఆశీస్సులు ఇమిడి ఉన్నాయి. నేను నీకు ఏది ఆదేశించాను? కడుపు నిండా తినమన్నాను. కానీ నువ్వు దేనికి ప్రాధాన్యత ఇచ్చావు? నా ఆదేశానికా, నీ మనసు యొక్క వికారానికా? ఎవరికి ప్రాధాన్యత ఇచ్చాడు అక్కడ బాబు? అక్కడ వాళ్ళందరూ చూస్తున్నారు, వీళ్ళందరూ అవమానిస్తున్నారు, ఇది అందరి దగ్గర బాబా నన్ను తిడుతున్నాడు అంటే మనసు బాధ, మనసు ఆలోచన, మనసు ఇది ఆ వికారం, దీనికోసమే ప్రాధాన్యత అయిపోయింది. అవతారుడిచ్చిన ఆదేశం పక్కకి వెళ్ళిపోయింది. అప్పుడు అర్థమైంది బాబుకి, నేను ఆలోచించాల్సింది, ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఆలోచించాల్సింది అవతారుడి యొక్క ఆదేశాన్ని తప్ప నా మనసు యొక్క ప్రలోభాల్ని కాదు అనేది. మళ్ళీ అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు చక్కగా బాబు తింటున్నాడు, కడుపు నిండా తింటున్నాడు, బాబా తిడుతున్నారు అయినా తింటున్నాడు, బాబా తిడుతున్నారు అయినా తింటున్నాడు. చుట్టూ ఉన్నాళ్ళు అనుకుంటున్నారు, ఇదేంటిది, బాబా దగ్గర ఉన్నటువంటి శిష్యుడే బాబా ఇలాగ అంటున్నా సరే సిగ్గులేకన్నా ఎలా తింటున్నాడంటే ఇంకా సిగ్గులేకన్నా అలాగే తింటున్నాడు. బాబా తర్వాత బాబుని గట్టిగా ఆలింగనం చేసుకున్నారు. అంటే ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో వచ్చేటప్పుడు మనం ఏం చెయ్యాలి? ఒక నిందకు లొంగిపోవడమో, లేకపోతే వాళ్ళు ఏమైనా విమర్శిస్తారని లొంగిపోవడమో, లేదా 10 మంది ఏటో అనుకుంటారని లొంగిపోవడమో ఇది కాదు. ఇక్కడ బాబా నన్ను ఎలా ఉండమంటున్నారు, నేను ఎలా ఉంటే అది బాబా ఆదేశం నేను అనుసరించినట్లు అవుతుంది, నేనేం చేస్తే బాబా ఆదేశాన్ని నేను అనుసరించినట్లు బాబా సంతోషిస్తారు అనేటటువంటిదే ప్రధానము. బాబా అన్నింటికన్నా ప్రధానమైనటువంటిది నేనే, నా ప్రేమే. అలా తీసుకోమంటున్నారు. అన్నిటికన్నా ఎక్కువ బాబాయే నాకు నా జీవితంలో అనేటటువంటి అంతగా బాబాని మనలో ఇముడ్చుకోమంటున్నారు, బాబా గురించి ఆలోచించమంటున్నారు. కానీ మన గురించి మనం చింతిస్తుంటాము, మన గురించి మనం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. ఎప్పుడంతే? అందరం అంతే. ఎందుకు అంతే అంటే మన మనసు అందులో నుంచే వచ్చింది, పుట్టింది, మాయలోనే పుట్టింది, మాయనే తింటుంది కాబట్టి అదే. కానీ
అంత గొప్పవాడు భూమిపైకి అవతరించి వచ్చాడు. హృదయమే నా మందిరమై ఉందన్నాడు. నా హృదయంలోనే ఉన్నవాడిని నేను వెతుక్కోవాలి. దానికి బాబా చెప్తున్న సాధన మన జీవితాన్ని అతను ఇచ్చ మేరకు నడుచుకునే తీరులో గాని మనం మలిచితే అతను దొరుకుతానంటున్నాడు కదా. అది ఎలాగా? ఒక పాటైనా, ఒక మాటైనా, ఒక ఆలోచన అయినా ఎలా చెయ్యాలి? అక్కడ నేను సంతోషిస్తున్నానా? నా ప్రీతం బాబా సంతోషమే మన సంతోషం అయిపోయినప్పుడు అప్పుడు అది అనుభూతిలోకి వస్తుంది అంటున్నారు బాబా. బాబా ఇదే కదా చెప్తున్నారు. అసలు నేను ప్రేమిస్తున్నాను బాబాని, నేను సెంటర్స్కి వెళ్తున్నాను, నేను సహవాసులకి అటెండ్ అవుతున్నాను, నేను పుస్తకాలు చదువుతున్నాను, కానీ నాకెందుకో ఆ ఫీల్ రావట్లేదు అంటాం. మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నది అదే, ఆ ఫీల్ రావట్లేదు అంటాం. బాబా దానికి చెప్తున్నది అదే, నీకు నాకు మధ్య అడ్డు తెర నువ్వే ఉన్నావు. ఆ నువ్వు తొలగిపోయావు అంటే అక్కడ నేను ఉంటాను అంటే ఆ అనుభూతి నువ్వు పొందుతావు అంటున్నారు. ఒక సహవాసలో కావచ్చు, ఒక పుస్తక పఠనంలో కావచ్చు, లేదా బాబా ఎదురుగా మనం నిల్చున్నాము, అక్కడ బాబా నా బిడ్డలు, బాబా బాబా నా పరిస్థితులు, బాబా బాబా నా ఇది, బాబా బాబా నా ఆరోగ్యం, బాబా బాబా నా ఆరోగ్య పరిస్థితి, బాబా అంటే ఏమున్నాయి బాబాకి మనకి మధ్య? ఇవి ఉన్నాయి. కానీ బాబా ఏమంట, అన్నీ తీసే, నువ్వు భయపడకు, వాటన్నిటి నాకు అప్పచెప్పు, నువ్వేదో అయిపోతాను ఇక్కడికి ఏదో మొత్తం ఫ్లాప్ అయిపోతానని అలాగనుకోకు, అసలు ఏం ఆలోచించుకో. అనంతుడైనటువంటి ఆ తండ్రి నా ఎదురుగా ఉన్నాడు, సర్వం అర్పించుకో అంటున్నాడు ఆయన. మనం అది చేయడానికి ఏమో మనం గుర్తు చేయకపోతే అతను గుర్తుంటుందో, సర్వజ్ఞుడికి మనం గుర్తు చేసేదేంటి? ఏమో నేను అడగకపోతే బాబా చేస్తాడో చెయ్యడో. భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు తెలిసినాడికి మనం మేలేటో మన మంచేటో ఒక తల్లికి తెలియదా? భౌతికంగా ఉన్న ఒక తల్లి తన బిడ్డ ఆకలిని గ్రహించి ఆడేం తింటాడో వాడికి నచ్చింది వండి పెట్టాలనుకుంటుంది, ప్రేమగా వాడిని లాలించాలనుకుంటుంది, సంతోష పెట్టాలనుకుంటుంది. ఈవెన్ వాడు తప్పు చేసినప్పటికీ కూడా తప్పుని సరిదిద్దే క్రమంలో కూడా ఆమె ప్రేమే ఉంటుంది, ఆమె కోపంలో కావచ్చు. మరి ప్రీతము ప్రభువుకి మన పట్ల ఎలా ఉంటుంది? ఎంతటి ప్రేమ ఉంటుంది? మనకి కావలసింది ఆ తండ్రిపై పరిపూర్ణ విశ్వాసం. అప్పుడు మనం ఈ జీవితం ఎందుకు మనం పుట్టామో, దీన్ని ఎలా వాడాలో బాబాయే మనకి వేలు పట్టి నడిపిస్తాడు. దేవుని ప్రేమ అదే పెద్ద బహుమతి అనేది మనం గ్రహిస్తే, పెద్ద గిఫ్ట్ అనుకుంటే ఇంకొక ప్రతిఫలాన్ని ఆశించి మనం నిలబడమటండి. బాబా చెప్పినటువంటిదే. అలాంటి ప్రతిఫలాలు ఆశించి నువ్వు నిలబడకు, అది నీకే బందీ అంటున్నాడు బాబా. అయితే ఇప్పుడు మనకి ఆదేశం అని అంటున్నాం కదా. బాబా ఇది అక్కడ డైరెక్ట్ గా నువ్వు తినని ఆదేశించారు, మనకేమని ఆదేశిస్తున్నారంటే, చూడండి బాబా ఇచ్చిన భగవంతుణ్ణి ప్రేమించడం ఎట్లనేది గాని, బాబా ఇచ్చిన మై విష్ లో పాయింట్స్ గాని, ఇవన్నీ కూడా బాబాని సంతోషపరిచేటటువంటి జీవితాన్ని మనం జీవించడానికే. అందులో నేను నాది అనేటటువంటిది ఉండదు. నీ బాధ్యతలను నువ్వు సక్రమంగా నిర్వహించు, కానీ ఇదంతా బాబాదే అనే నిరంతర భావాన్ని కలిగి ఉండు అన్నారు బాబా. నీ బాధ్యత నువ్వు సక్రమంగా నిర్వర్తించు అనేటప్పుడు ఏటి మన బాధ్యత? ఈ జన్మ ఎందుకు వచ్చిందో అది ఎరగడం బాధ్యత, ఆ బాధ్యత ప్రకారం జీవించడం బాధ్యత. ఈ జన్మ దేనికి వచ్చింది? భగవంతుణ్ణి ప్రేమించడానికి వచ్చింది. మరి భగవంతుణ్ణి అక్కడికి తీసుకెళ్దాం. భగవంతుణ్ణి ప్రేమించడానికి వచ్చింది, అలాగే జీవించడం బాధ్యత. డోంట్ షక్ యువర్ రెస్పాన్సిబిలిటీ అన్నారు బాబా. మనం దీన్ని బంధాల్లో తీసుకోవచ్చు, బాధ్యతల్లో అంటే కుటుంబ వ్యవహారాల్లో తీసుకోవచ్చు. మరి అవన్నీ కూడా మరి బాబా చెప్పిన ఆ పాయింట్కే కదా తీసుకెళ్తున్నాయి. భగవంతుణ్ణి ప్రేమించడానికే కదా. నీ తోటి వారిని ప్రేమించుటే ఆచరణలో భగవంతుడిని ప్రేమించుట అన్నారు బాబా. నీ వారి కోసం ఎలా తపన పడతావో అలా ఇతరుల కోసం తపన చెందుట ద్వారా నువ్వు భగవంతుడిని ప్రేమించినట్లే అన్నారు. ఇతరులలో తప్పులు వెతికే కంటే నీలోని తప్పులు నువ్వు తెలుసుకొనుట ద్వారా నువ్వు భగవంతుడిని ప్రేమించగలవు అన్నారు. కానీ మనం నిరంతరం ఏం చేస్తా ఉంటాం? వాడలుగా వీడలుగా, ఈడింత ఆడింత, వీటిలో అది బాబాకి ఇష్టమా? అది భగవంతుణ్ణి ప్రేమించే తీరా?
మరి బాబా ఆదేశాన్ని మనం మీరుతున్నట్లే కదా, తప్పుతున్నట్లే కదా. అలా చేసిన ప్రతిసారి మనకు అది గుర్తుకు రావాలి. బాబా ఆదేశం ప్రధానమా, నాకు ఈ చెవులు హాయిగా ఆనందంగా నా మనసు అనిపిస్తుంది, ఇది ప్రధానమా? నా మనసు సంతోషించడం ప్రధానమా, బాబా ఆదేశానికి నేను కట్టుబడి ఉండడం ప్రధానమా? నీకన్నా బాగున్నటువంటి వాళ్ళని చూసి నువ్వు అసూయ పడకు. ఎంతో మంది దురదృష్టవంతులను చూసి నేనెంతో అదృష్టవంతుడిని అనుకో, నువ్వు భగవంతుడిని ప్రేమించినట్లే అన్నారు. ప్రతి జీవిలో, సృష్టిలో ఉన్న ప్రతి జీవిలో ఉన్నది భగవంతుడి అంటే యథార్థమైన ఆ భగవంతుడు ఆత్మే అనేటటువంటి స్పృహతో, భగవంతుడే అనేటటువంటి స్పృహతో పరోపకారం చే పరులను సేవించు అన్నారు. అంటే అక్కడ నాకు వాళ్ళు గుర్తించాలి, వాళ్ళు నన్ను గుర్తుపట్టాలి, లేకపోతే గుర్తు పెట్టుకొని నన్ను పొగడాలి అనేటటువంటి ఉద్దేశం ఉందా? అలా ఉద్దేశం ఉంటే అది మనసును సంతోషపెట్టినట్టు. కానీ అందులో ఉన్నది బాబాయే, అవకాశం ఇచ్చినటువంటిది బాబాయే అనేటటువంటి భావన ఉంటే బాబాను సంతోషపెట్టినట్టు. రీతిలో ప్రేమించవలెనన్నా భగవంతుణ్ణి ప్రేమించుటే జీవిత పరమావధి. ఇంతకన్నా పెద్దది ఇంకొకటి లేదు. అన్నిటికన్నా అల్టిమేట్ ఏది ఉంది అనుకుంటే భగవంతుణ్ణి ప్రేమించడమే జీవిత, భగవంతుడి పట్ల ప్రేమనే ప్రేమించడమే జీవిత పరమావధి అని గుర్తించి భగవంతుడు కోసమే జీవించి భగవంతుడి కోసమే మరణించాలి. బాబా చెప్తున్నటువంటి చూడండి, అంటే ఎక్కడికి తీసుకొస్తున్నాడు. మనం ఉన్నటువంటి ఈ జీవన విధానం అంతా మనము ప్రపంచం వైపు ముఖం తిప్పి ప్రాపంచికమైనటువంటి బంధాలలో వీటిలో మనం బ్రతుకుతున్నాం. అలా మునిగిపోయి నువ్వు ఉన్నప్పటికీ కూడా వాటిని విడిచిపెట్టి రావడం కాదు, అందులో ఉంటూనే నువ్వు భగవంతుడి వైపు ముఖం తిప్పు అని బాబా చెప్తున్నారు. అది ఎలాగో మనకి ఈ ఆదేశాల ద్వారా బాబా మనకి అందిస్తున్నటువంటిది. అలాగ మనం బాబా చెప్పిన ఆదేశాలు అనుసరిస్తే అటండి, ఆ ఆదేశంలోనే అతని యొక్క గొప్ప దివ్య ఆశీస్సులు ఉన్నాయి అని బాబా అంటున్నారు. ఐ ప్రామిస్ in the name of my divine honesty that I will give much more than you ask for అన్నారు. నువ్వు అడిగిన దానికన్నా మిన్నగా నేను నీకు ఇస్తానంటున్నాడు ఆయన. ఐ ప్రామిస్ అంటున్నాడు ఆయన. చూడండి అది ఎంతటి గొప్పవాడు, ఎంతటి గొప్ప నామం దొరికిపోయింది. మనకన్నీ సందేహాలే, జరుగుద్దా జరగదా, మన విశ్వాసాలన్నీ పరిమితమే. కానీ ఎంత గొప్పదంటే అండి, బాబా గాడ్ కెన్ లిజన్ ద లాంగ్వేజ్ ఆఫ్ హార్ట్ 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 అంటున్నారు కదా. హృదయ భాషను వింటాను, హృదయ భాషను వింటాను, నీ నాలుక భాషను వినను, నీ మనసు భాషను వినను అని చెప్తున్నాడు కదా. ఆ హృదయ భాష అంటే ఏంటి అంటే నాకు ఒక విషయం గుర్తొచ్చిందండి, ఎప్పుడో చదివినటువంటిది. అది బాబా సాహిత్యంలో ఉంది కాదు. ఒక చిన్న పాప అండి, ఒక యూకేజీ ఫస్ట్ స్టాండర్డ్ పాప, రోజు వాళ్ళమ్మ భగవంతుడి ముందు నిల్చోపెట్టి భగవంతుడిని ప్రార్థించడం, అమ్మ ప్రార్థిస్తుంది, అమ్మ దగ్గర పాపను నిలబెడుతూ భగవంతుడా నువ్వు సర్వవ్యాపివి ఆమె చెప్తుంది అనమాట. గాడ్ ఈజ్ ఎవ్రీవేర్, గాడ్ ఈజ్ ఇన్ ఎవ్రీథింగ్, ఇవన్నీ చెప్తా ఉండి మన ప్రార్థనే అనుకోండి, మన ప్రార్థనే ఆ తల్లి చేస్తుంది, ఆ బిడ్డ వింటుంది అనుకోండి. ఆ బిడ్డ అడిగిందట అమ్మకి, అమ్మ భగవంతుడు ఎక్కడుంటాడు అని. గాడ్ ఈజ్ ఎవ్రీవేర్, గాడ్ ఈజ్ ఇన్ ఎవ్రీథింగ్, అంతటా ఉంటాడు, అందరిలోనూ ఉంటాడు, అతనికి అన్నీ తెలుసా, హీ నోస్ ఎవ్రీథింగ్, హీ సీస్, అన్ని చూస్తాడు, అతనికి అన్నీ తెలుసు అనేది తల్లి చెప్తా ఉంది. అంటే ఆ బిడ్డ ఎంత లోతుగా అలా అమ్మ చెప్పితే ఇంక అమ్మ మాట కన్నా ఇంకేముంది, వింది. అన్ని భగవంతుడు చేయగలడు, సర్వము చేయగలడు, సమస్తాన్ని పోషిస్తున్నాడు ఆయనే అని తల్లి చెప్తున్న మాటలు, ఆ ప్రార్థన వింది. ఒకరోజు ఆ తల్లికే జబ్బు చేసింది, హాస్పిటల్లో స్పృహ లేని పరిస్థితిలో ఉంది. బిడ్డ వయసు ఎంత, 5 సంవత్సరాలు. కానీ అమ్మ రోజు చేసే తీరు, అక్కడికి వచ్చి భగవంతుడు ఎదురుగా నిలబడి, రోజు అమ్మ ఎక్కడ ప్రార్థిస్తుందో అక్కడ నిలబడి, ఓ గాడ్ హెల్ప్ మీ, అమ్మ హాస్పిటల్లో ఉంది, సహాయం చేయి తండ్రి, బట్ ఐ డోంట్ నో హౌ టు ప్రే యూ, నాకు తెలియదు నిన్ను ఎలా ప్రార్థించాలో.
అమ్మ చెప్పింది కదా, మమ్మీ సెడ్ నువ్వు ఉన్నావని, నువ్వు వింటావని, నీకు అన్ని తెలుసని, నువ్వన్నీ చేయగలవని, సర్వసాధ్యుడవని అమ్మ చెప్పింది కదా. బట్ నాకు ఎలా ప్రార్థించాలో తెలీదు. ఓ గాడ్, బట్ నాకు తెలిసిందంతా ఇదిగో ఈ ఆల్ఫాబెట్స్ అన్ని నేను నేర్చుకున్నాను, A to Z ఆల్ఫాబెట్స్ నేర్చుకున్నానని ఆ అమ్మాయి అక్కడ A to Z ఆల్ఫాబెట్స్ భగవంతుడు వాళ్ళని ఎవరినైతే ప్రభువుని ప్రార్థిస్తారో ఎదురుగా నిలబడి A to Z లెటర్స్ చదివిందటండి. ABCDEFGH అని A to Z లెటర్స్ చదివిందట. చదివి మళ్ళీ అంటుంది, భగవంతుడా ప్రభు నీకు తెలుసు కదా ప్రార్థన ఇవి ఎలాగే అరేంజ్ చేసుకోవాలో, నువ్వు ప్రార్థనగా అరేంజ్ చేసుకో, అమ్మను కాపాడు, నాకు ఇవైతే తెలుసు, నేను నేర్చుకున్నాను. అంటే ఆ బిడ్డ నేర్చుకునేది అతను ముందు ఏదైతే సుస్పష్టంగా తనకు తెలుసు అది పాదాల దగ్గర పెట్టి, తండ్రి నీకు సర్వం తెలుసు కదా, ప్రార్థన పదాలుగా నువ్వు అమర్చుకో, అమ్మను కాపాడు అందట. పక్కన తండ్రి వింటున్నాడటండి. అతని కళ్ళెంబడి నీళ్ళు వస్తున్నాయట. వెంటనే హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది, ఆమెకి స్పృహ వచ్చింది అని. అంటే ఆ బిడ్డ వయసుకి ఆమె చేసే ప్రార్థన ఎంత పవిత్రంగా హృదయపూర్వకంగా ఉందో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. బాబా అంటున్నాడు, నేను హృదయ భాషను వింటాను. హృదయ లోతుల్లోంచి వచ్చింది అది అన్ని అండి. హైయెస్ట్ ఆఫ్ ద హై అన్నప్పుడు ఇహపరానంద జీవనాన్ని ప్రసాదించగలిగే మనం నమో మెహర్ బాబాలో పాడుకుంటామా, ఇహపరానంద జీవ ప్రదాత అని. ఇహపరానంద, ఇహమునందు పరమునందు మోక్షాన్ని ఇచ్చేవాడు ఆయన, ఇహములో నడిపించేవాడు ఆయనే, సర్వప్రదాత. ఇది అది అది ఇదని లేదు. పరిపూర్ణ విశ్వాసంతో అవతారుడి యొక్క నామాన్ని హృదయపూర్వకంగా మనం స్మరిస్తునేటప్పుడు ఆ తండ్రే మనకి ఆ నామము ద్వారా రక్షిస్తూనే ఉంటాడు. ఎందుకు? అనంత శక్తి జ్ఞానానందుడైనటువంటి వాడు ఆ నామములో ఇమిడిపోయి ఉన్నాడు. ప్రాపంచికంగా మనకు ఒక రూపం ద్వారా మనకు అలవాటు పడింది కదా, మనం అలాగే చూడగలం కదా, అలాగే వినగలం కదా. ఆ ఫీల్ మనం అనుభూతి పొందాలంటే మనకు అవి కావాలి. ఆయన పిలవాలి అంటే వీటిని మనకు సాధనాలుగా ఆయన ఇచ్చున్నాడు. అందరిలో ఇమిడిపోయి ఉన్నానని ఆయనే చెప్పాడు. మనకి ఎస్పెండిఆర్ కథ తెలుసు, బాబా దగ్గర ఇవన్నీ తెలిసినా మనం జీవితంలో అప్లై చేసుకునే విధానంలో మనం చిన్న తప్పు చేస్తూ ఉంటాం. అందరమును ఈ మాటలు ఆడే విధానంలో అంతా అడుగడుగు ఆచరించి చెప్పే మాటని కాదు, మనం చదువుతూ ఉన్నాము. ఈ చదివినటువంటి వాటిని ఎంతవరకు మనం గుర్తుంచుకోగలుగుతున్నామో మననం చేసుకుంటూ వింటూ వీటిని అలా చేస్తూ ఉంటే పరిస్థితులు సమయం వచ్చినప్పుడు అవే గుర్తొస్తాయన్న ఆశ. అందరము కూడా ఆల్మోస్ట్ ఎవరో 100కో 1,000కో ఒక్కొక్కరు ఉండొచ్చేమో గాని అందరం కూడా అవి కథల వరకు తీసుకెళ్ళిపోతున్నాము. కానీ బాబా మనకి ఎందుకు ఇచ్చాడు ఆ సత్య సంపద? మన జీవితంలో మన ఆచరణలోకి తీసుకెళ్ళమనే కదా. నా ఆదేశంలో ఆశీస్సులు ఉంచానంటే నా ఆదేశాన్ని అనుసరించండి అనే కదా, నేను చెప్పింది వినండి అనే కదా. ఆ ఎస్పెండిఆర్ బాబా దగ్గర చిన్నప్పుడు ప్రేమాశ్రమం పిల్లడు. వెళ్ళిపోయిన తర్వాత తన దేశానికి వెళ్ళిపోయాక ఎన్ని సంవత్సరాలకు కూడా ఆయన రాలేకపోయాడు బాబా దగ్గర. కానీ రావాలని ఉంది. తన దగ్గర డబ్బులు లేవు. ఆ దేశం నుంచి ఈ దేశానికి రావాలంటే తన దగ్గర డబ్బులు లేవు. బాబాకు ఉత్తరం రాస్తాడు, బాబా నిన్ను దర్శించాలని ఉంది, కానీ ఇదిగో నేను వేసిన పంట ప్రతి సంవత్సరం నష్టపోతూనే ఉంది, యాపిల్ పంట నష్టపోతున్నాను బాబు, రాలేకపోతున్నానంటే బాబా ఇటు నుంచి ఉత్తరం పంపిస్తారు, నువ్వు ప్రతి చెట్టు దగ్గరికి వెళ్ళు, నేను బాబాని దర్శించుకోవడానికి వెళ్ళాలి, సమృద్ధిగా పండండి అని చెప్పి ప్రతి చెట్టుకి చెప్పు, నా నామాన్ని చెప్పు, నేను చెప్పినటువంటి దాన్ని చెప్పని బాబా ఉత్తరం రాయిస్తారు. తను అలాగే చేస్తాడు. అక్కడ అతనేం చెట్టు దగ్గరికి వెళ్ళడం ఏంటి, పండు వినడం ఏంటి అని ఆయన ఏం అనుకోలేదు. బాబా ఆదేశంగా ఆచరించాడు. ఆయన ప్రతి చెట్టు దగ్గరికి వెళ్ళాడు, ప్రతి చెట్టుకి చెప్పాడు, బాబా ఇలా చెప్పమన్నారు, మీరు సమృద్ధిగా ఫలాలను అందించండి అని చెప్పాడు. ఎంత పంట పండిందటండి. అతని విశ్వాసం ఎంత గట్టిదో, ఆ పంటకు ముందే అతను అప్పు చేసి మరి బాబా దగ్గరికి వచ్చేసాడు, బాబాని దర్శించుకున్నాడు. ఆ ప్రతి చెట్టు కూడా చుట్టూ ఉన్న పంటలు నాశనమైనా సరే ప్రతి చెట్టు అంత ఫలించిందటండి. అంటే అతని విశ్వాసం ఎంత గొప్పది, అవతారుడి యొక్క నామం ఎంత గొప్పది. అతను ఒక పండు ఒక చెట్టు వినడం ఏంటండి, సర్వాంతర్యామి, అన్నిట్లో ఉన్నాడు. మరి బాబా
ఒకసారి ముంబైలో ఉండేటప్పుడు ఫలానా ఒక్క శిష్యురాలికే నువ్వే నాకు వంట చేసి పెట్టాలి, ఇంకెవ్వరి సహాయాన్ని కూడా నువ్వు తీసుకోవద్దు అని బాబాకు ఆ శిష్యురాలికి ఆదేశించినప్పుడు బాబా ఆమె అలా చేస్తున్నప్పటికీ ఒక ఆమె వచ్చి, కొంచెం దేవుడు పనే కదా నాకు చేసే అవకాశం ఇవ్వవా అంటే, లేదు ఇది బాబా ఆదేశం, మరేమి అనుకోకు, నేనే చెయ్యాలి అని ఆమె చెప్పినా ఆమె ఏడిస్తే, సరేలే ఆ ఒక్క ఉల్లిపాయ కొయ్యు అని చెప్పి ఒక ఉల్లిపాయ ఇచ్చింది ఆమెకి. ఆ ఒక్క ఉల్లిపాయ కోసింది ఆమె ఇంత వంటలో కూడా. బాబాకి అక్కడికి తీసుకెళ్లి బాబా ఎదురుగా అన్ని పెట్టేటప్పుడు బాబా ఇంకా తినడానికి ముందు ఎవరుండారు అని అడిగారు. బాబా నేనే ఉండాను, నిజం చెప్పు, ఇందులో ఇంకెవ్వరూ సహాయం చేయలేదా అంటే, బాబా ఒక్క ఉల్లిపాయ మాత్రం పలానా ఆవిడ కోసింది బాబా అని ఆమె చెప్పింది. చెబుతూ ఆమెకు ఒక అనుమానం, అసలు ఎవరికీ తెలీదు, ఆ ఒక్క ఉల్లిపాయ కోసింది బాబాకి ఎలా తెలిసింది? బాబా ఎలా బాబా తెలిసిందంటే, అగో ఆ కూరలో ఉన్న ఉల్లిపాయ లెగిసి నాకు చెప్పింది అన్నారు బాబా. ఇదేమన్నా జోకా? ఎందుకు అది చెప్పదు? ఆయన అందులో లేడు, ఒక ఉల్లిపాయలో లేడా, ఒక వంకాయలో లేడా? సర్వత్రా వ్యాపించి ఉన్న అనంత మహాసాగరంగా ఆయన ఉన్నాడే, అందులో ఉన్న ప్రతిదీ అతన్ని అంటి యథార్థ అస్తిత్వ ఆధారంగా ఉనికి కలిగి ఉన్నదే. బాబాకి ఆలోచనలు తెలుసు, మన మంచి తెలుసు, మన చెడు తెలుసు. మరి అలాంటప్పుడు మన ఆలోచన, మన మాట, మన చేత ఎంత పరిశుద్ధంగా ఉంటే బాబా అంత ఆనందిస్తాడు, హృదయంలో మనం అంత అనుభూతిని పొందుతాము. బాబా మన నుంచి కోరుకునే తీరులో అతని ఆదేశాన్ని బాబాకి తెలియందంటూ ఏదీ లేదు, బాబాకి సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. సర్వము చెయ్యగలడు, సర్వము చూడగలడు అనేటటువంటి పరిపూర్ణ విశ్వాసంతో బాబాని మనం ప్రార్థించగలిగినప్పుడు, మెహరు నామమే తలచినంతనే మాయ తెరలే తొలగిపోవగా, మెహరు నామమే తలచినంతనే మాయ తెరలే తొలగిపోవగా, కోర్కెలేని కోరికొకటి కోరి మెహరుని చేరరాదా మానవుడా. మెహరు నామము తలచినంతనే మాయ తెరలు తొలగిపోవగా మానవుడా. మెహరుని నిరతము మదిలో నా తలవు మురా, అతని నామమే ఆయుధమై అంతఃశత్రువులను కూల్చగా, అతని నామమే ఆయుధమై అంతఃశత్రువులను కూల్చగా, యుద్ధమునందు ఆరితేరిన వీరుడవు నువ్వు, ధీరుడవు అతి సూరుడవు కావలెరా మానవుడా. మనలో ఎన్ని అంతఃశత్రువులు ఉన్నాయో, జీవితంలో ప్రతిసారి అవి ఎంతగా లెగుస్తుంటాయో. మొన్న మనకి శ్రీనన్నయ్య చెప్పారు, ఈ పాటలో మనకి సుశీల ఆంటీ వాళ్ళ హస్బెండ్ వెంకట్రావు మాస్టర్ రాసినటువంటి పాట ఇది. మరి ఇందులో ఆ అంతఃశత్రువులను వాటిపైన ఆ యుద్ధం చేసి నువ్వు వీరుడవు, ధీరుడవు, సూర్యుడవు కావాలి అంటున్నారు. బాబా మన నుంచి కోరుతున్నారు అది. ప్రతిసారి కూడా నన్నే గెలిపించు, నీతో నేనున్నాను అది గ్రహించావంటే ప్రతి దగ్గర విజయం నీదే. ప్రాపంచికంగా అది అపజయంగా కనిపించొచ్చుగాక, కానీ విజయం నీదే. బాబా కోరిన తీరులో మనకు అడ్డంగా ఉన్నటువంటి సంస్కారాలు తొలగిపోయేటంత తీరులో బాబా నామాన్ని స్మరిస్తూ మన జీవితాలు తరించే విధంగా మనం ముందుకు పయనించడానికి తండ్రి ప్రేమ తోడుగా మనకి ఇవ్వాలని, ప్రేమాశీసులు మనందరికీ అందించాలని బాబాని నిండు హృదయంతో వేడుకుంటూ, అవతార్ మెహర్ బాబాకి జై, అవతార్ మెహర్ బాబాకి జై, అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబామ్మ.